హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ నీతు వ్లాగ్స్. ఈరోజు మనం సూపర్ టేస్టీ నాన్ వెజ్ స్పెషల్ బోటీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం బోటీని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బోటీ అనేది మనం కొంచెం వేడి నీటిలో పసుపు వేసుకొని ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలండి. అప్పుడు మొత్తం నీట్గా ఉంటుందన్నమాట. సో ఇలా ఉడికించిన తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్తో దాన్ని వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. బోటీ అనేది చాలా స్పెషల్ కర్రీ అండి. విలేజెస్లో ఉండే వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది. అండ్ మనం ఇప్పుడు ఈ కర్రీ ప్రిపరేషన్ కోసం మనం ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ తగినంత యాడ్ చేసుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అనేవి మనం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత మనం ఫ్రెష్గా దంచుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి బయట కొనే కంటే మన ఇంట్లో సొంతంగా ప్రిపేర్ చేసుకునేదైతే టేస్ట్ అనేది బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అల్లం వెల్లుల్లి కూడా వేయించుకున్న తర్వాత మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న బోటీ అనేది మనం ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ బోటీ యాడ్ చేసిన తర్వాత మనం వెంటనే వాటర్ వేయకూడదండి. ఈ బోటీ మనం బాగా కలుపుకున్న తర్వాత బోటీలో ఉండే వాటర్ అనేది మనకి వస్తుంది. ఆ వాటర్ అనేవి వచ్చేంత వరకు కూడా మనం కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 minutes అనేది అలానే ఉంచేయాలన్నమాట. ఇప్పుడు బోటీ అనేది కొంచెం వేగాక గట్టిపడుతుంది. నెక్స్ట్ ఇందులోకి మనం ఒక మీడియం సైజ్ టొమాటో ప్యూరీలా అయినా యాడ్ చేసుకోవచ్చు, పీసెస్ లాగైనా యాడ్ చేసుకోవచ్చు. ఒక టొమాటో పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. టొమాటో పీసెస్ని బాగా మగ్గడం కోసమని మనం ఇందులో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వేయడం వల్ల టొమాటో పీసెస్ అనేవి త్వరగా మగ్గి స్మూత్గా అవుతాయన్నమాట. మనకి ఎక్కడా కూడా ముక్కలుగా కనిపించకుండా ప్యూరీలానే కనిపిస్తుంది. మనకి టొమాటో కూడా మగ్గిన తర్వాత మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. స్మాష్ చేసుకుని మొత్తం నీట్గా కలుపుకోవాలి. మొత్తం బోటీ అంతటికి కలిసేలా కలుపుకోవాలన్నమాట. ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుందండి. మనం ఎలాంటి మసాలాస్ యూజ్ చేయకుండా సింపుల్గా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇందులోకి చిటికెడు పసుపు, 1.5 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. మటన్ మసాలా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఈ 3 కూడా కర్రీకి బాగా పట్టేటట్లుగా మనం చక్కగా గరిటతో కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే వాటర్ పోయకుండా ఒక 2 minutes అనేది అలా వేగనివ్వాలి. ఆయిల్లో మూత వెంటనే పెట్టినట్లయితే కారం స్మెల్ వచ్చేస్తుంది. ఇలా కొంచెం ఆయిల్ తేలినంత వరకు వేగాక మనం తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. బోటీ అనేది ముదరగా ఉన్నట్లయితే కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలి. లేత బోటీ అయినట్లయితే కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి 4 విజిల్స్ ఉంచుకోవాలి. 4 విజిల్స్ ఉంచిన తర్వాత బోటీ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మనం దీన్ని వేడి అన్నంలో కానీ చపాతీ, రోటీ ఎందులో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకేముందండి, బోటీ అనేది ప్రిపేర్ అయిపోయింది. మనకి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చూసుకొని యాడ్ చేసుకోవడమే. ఇందులో లాస్ట్గా మనం చెప్పాల్సింది ఏంటంటే, కొంతమంది పులుపు వేస్తే ఇష్టపడతారు. అలా కావాలనుకున్న వాళ్ళు పులుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వంటల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.